యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. పాపముల నుంచి శుద్ధుడైన విశ్వాసి అదంతా తన చేత అయ్యిందని చెప్పుకోడు. తన ముక్తి ప్రదాత అయిన దేవుడే దానిని జరిగించాడని అతనికి తెలుసు. పాప విముక్తి, నీతి, న్యాయాలు, అన్ని రకాల దీవెనలు ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినవే. ఆది నుండి అంతం వరకు పాప విముక్తి, రక్షణ అనేవి ఏ యోగ్యత లేని వారికి దేవుడు ఉచితముగా ఇచ్చినవే. దీనికి మంచి పనులతోనూ పుణ్యంతోనూ సంబంధం ఏమీ లేదు. గనక ఈ దిన వాక్యాన్ని బట్టి ప్రతి విధమైన పాపము నుండి మనం విడిపించబడి దేవుడు మనకిచ్చే దైవ ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు ఈ దినాన మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రతి విధమైన పాపములను క్షమించి పాపము ద్వారా మేము పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి ప్రభువ నీ దైవికమైన మహిమ చేత, బలము చేత ఈ దినాన ఈ ప్రజలందరికీ అయా నీ మెండైనటువంటి ఆశీర్వాదాన్ని కలగచేయమని, నీ కృపలో నీ బిడ్డల్ని భద్రపరిచి బలపరిచి క్షేమాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.